ఇళ్లకు బళ్లకు గుళ్లకు భారీ పరిశ్రమలకు హాస్పిటల్స్కు పెద్ద పెద్ద యూనివర్సిటీలకు ఎన్నిటికో వాస్తు సలహాలు ఇస్తూ ఫలితాలను అందుకుంటూ దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాస్తు పండిట్ సాయిరామ్ గారు మన ముందున్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు 100% వాస్తు అంటుంటారు. మరి 100% వాస్తు అనేది ఉందా? ఇది సాధ్యమేనా? వాస్తుశాస్త్రం మీద నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మా రెండో గురువు గారు అయిన గౌర్ తిరుపతి రెడ్డి గారి దగ్గరికి నేను చేరడం, వారితో పాటుగా ఎన్నో గృహాలు, దేవాలయాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూస్తూ రీసెర్చ్లో పాల్గొనడం జరిగింది. అలా పాల్గొన్న సందర్భాల్లో తిరుపతి రెడ్డి గారితో పాటు తిరుమలకి ఒకసారి వెళ్ళడం జరిగింది. అసలు 100% వాస్తు అనేది భారతదేశంలో సాధ్యం కాదు. అయితే 100% వాస్తుకి దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక్క నిర్మాణం తిరుమల. ఎందుకంటే తిరుమల ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడ్డ దేవాలయం. ఈ దేవాలయానికి వాస్తు ప్రకారం దక్షిణం పడమరలో ఎత్తైన నిర్మాణాలు కానీ పర్వతాలు కానీ ఉన్నట్లయితే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని నేను తెలుసుకున్నా. నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తిరుమలకి దక్షిణ పడమరలో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. అలాగే ఈశాన్యంలో గోతులు, నూతులు, బోర్లు, చెరువులు ఇట్లాంటివి ఉన్నా కూడా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్న తర్వాత తిరుమలకు మాత్రమే ఈశాన్యంలో విశాలమైన పుష్కరణ ఉన్నది. ఇంకా వాస్తుశాస్త్ర ప్రకారం ఏ నిర్మాణానికైనా 4 రోడ్లు ఉన్నాయంటే అది మహారాజ్ స్థలం కింద చూస్తూ ఉంటాం. అయితే అటువంటి 4 రోడ్లు అంటే మాడ వీధులు కలిగి ఉన్న దేవాలయం తిరుమల. అంతేకాకుండా ఈ దేవాలయం తూర్పు ముఖంగా చూస్తూ పూర్తి 0 డిగ్రీకి నిర్మించబడ్డ దేవాలయం. ఇన్ని వాస్తు సపోర్ట్స్ ఉన్న నిర్మాణం భారతదేశంలో ఏదీ లేదని చెప్పచ్చు. అందుకనేమో తిరుమలకు ఉన్న జన తాకిడి, జన ఆకర్షణ ఇంకే దేవాలయానికి లేదని చెప్పచ్చు. అలాగే దేవాలయాల్లో కూడా ఆదాయంలో ఆర్థికంగా మంచి ఆదాయం కలిగి ఉన్న దేవాలయం తిరుమల. ఇందులో వాస్తుశాస్త్రంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎత్తైన నిర్మాణాల మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదుగుతాం జరుగుతూ ఉన్నది. మనం ఎప్పటి నుంచో చూసినట్లయితే గోల్కొండ పోర్టు, ఆగ్రా పోర్టు, చిత్తోడ్గఢ్ పోర్టు ఇలాంటి రాజులు, మహారాజులు, శివాజీ పోర్టు కూడా మీరు చూసినట్లయితే మహారాష్ట్రలో ఎత్తైన పర్వతం మీద ఉండడం మనం చూడవచ్చు. అలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న వాటిల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనడానికి ఈరోజు మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చూసినట్లయితే అక్కడ నివసించేవారు ఒక అద్భుతమైన ఫలితాలను పొందుతూ ఒక గ్రేడు జనాలకు మాత్రమే అక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి 100% వాస్తు ఉన్న నిర్మాణం ఏదైనా ఉందంటే అది తిరుమలని మాత్రమే చెప్పవచ్చు. విన్నారు కదా వాస్తు పండిట్ సాయిరామ్ గారు చెప్పినటువంటి వాస్తవాలు. మరి ఇలాంటి వాస్తవాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Shades Bhakti TV.